నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమం 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలను సాకారం చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాణ్యత జరిగిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ వాసులకు పరిపాలన రాదు, తెలంగాణ లీడర్లకు పరిపాలించే అర్హత లేదు అని ఒక ఎక్కిరించిన తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి నుంచి జరగని అభివృద్ధి 10 సంవత్సరాలలో చేసి చూపించిన మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో మనం అందరం కలిసికట్టుగా నియోజకవర్గ స్థాయి అభివృద్ధి. జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాల వివరాలను వెల్లడించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలను సత్కరించారు. ఇక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. సర్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బార్చిన నడిగడ్డ వాసులైన పాస్యం సర్వారి వేణుగోపాల్ గారు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించారు. ఆ అమరవీరులకు అందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎందరెందరో అమరవీరుల త్యాగాలు పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో దశ వెలుగులు. సూపర్ పాలన, లక్షలకు జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంటు భవిష్యత్తు తెలంగాణకి పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు. గుండెల్లో ఆనందాల నిలయం, పోరాట పడిమకు పట్టిన మంగళహారతి, స్వేచ్ఛా వాయువులు వీచిన చరితార్థ రాత్రి, కోటి రతనాల వీణలు మళ్లీ మోగా. మార్కాపురం జిల్లా కనిగిరిలోని అమరావతి గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 6న ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాప్స్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. కేంద్ర మంత్రి చిరాగ్ వంగలపూడి అనిత, డోల బాలవీరాంజనేయ స్వామితో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. 25,000 మందికి పైగా ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని గిన్నీస్ వరల్డ్ రికార్డులో నమోదు చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరియు రాష్ట్ర మినిస్టర్లు, మన శాసనసభ్యుల వారు, ఇంకా కలెక్టర్ గారు పై ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. మీరందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాలని శాసనసభ్యులు వారు నిర్ణయించున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా
ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాన్సర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అమరధామంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం తెలంగాణ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే ఫామ్ హౌస్లో తాగి పడుతున్న వ్యక్తులు మేమే తెలంగాణ తీసుకొచ్చామని చెప్పి 10 సంవత్సరాలు అంటే 2 సార్లు ఎన్నికలలో కూడా ప్రజలకు అధికారంలోకి వచ్చింది. ఏదైతే ఆంధ్ర నాయకత్వం మన ఉద్యోగాలు మనకు రానివ్వడం లేదు, మన స్వయం పరిపాలన లేదు, మన వనరులు దోసుకుపోతాం. అదేవిధంగా భగవంతుడు ప్రసాదించిన వనరులను కానీ మనం సద్వినియోగం చేసుకున్నట్టుగా ఈ ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమాల మీద ముందుంది. గత ప్రభుత్వము అభివృద్ధి పేరుతోటి గల్లీ నుండి చంద్రశేఖర్ వరకు ఈ తెలంగాణ ప్రజల వనరులు దోసుకుంటే ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇదొక ప్రాథమిక ఏజెండాగా ముందుకు పోతున్నది. మరి ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వానికి తీసుకుంటున్న చర్యలకు ఆశీర్వాదంతో రాబోయే రోజులలో కూడా 1 కోటి మంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎఫ్సీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు భూమిరెడ్డి పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సోనియా గాంధీ కృషి వల్లే అది సాధ్యమైందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సోనియా గాంధీ బర్త్డే ఈసారి మనకు మనం హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ప్రజా భారత్
మెదక్ ప్రళయాల్లో జాతీయ అధికారులు తెలంగాణలో తెలంగాణ విద్యార్థి లోకం యావత్ విద్యార్థి లోకం యోజన లోకం రైతు సబండ వర్ణాలు ఏకం చేసి ఢిల్లీ మెడలు మరి ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఆనాడు సోనియా గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మరి తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వదాయకము. ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మరి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడినటువంటి తెలంగాణను మరి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ ఇవ్వకుంటే ఇలా మాకు రాష్ట్రం వచ్చే కాదు. ఇలా రాష్ట్రం వచ్చిన తర్వాత అందరూ అనేకమైనటువంటి పదవులు పొంది ఇలా ఆనాడు ఇచ్చినటువంటి సోనియా గాంధీ మర్చి నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో పదవి విరమణ చేసిన 4 ఉద్యోగులకు మల్లికార్జున కళ్యాణ మండపంలో ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని ఉద్యోగుల సేవలను కొనియాడారు. దేవస్థానంలోని విధులు నిర్వర్తించడం భగవంతుడికి భక్తులకు సేవ చేసే అరుదైన అవకాశమని పేర్కొంటూ పదవి విరమణ చేసిన ఉద్యోగులు అంకితభావంతో సేవలు అందించారని ప్రశంసించారు. అనంతరం వారికి ఘన సన్మానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్బోహర్, ఎంపీడీఓ శంకర్, గ్రామ సర్పంచ్ చండి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజ్బోహర్ మండల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఎందరో త్యాగమూర్తుల ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిరశేఖరపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ ప్రతిభా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు నివాళులర్పించారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలున్నాయని వ్యాఖ్యానించారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇందిరామ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో
అది ప్రజల ఉద్యమం వలన తెలంగాణ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావాలని చేసినప్పుడు చాలామంది మా మీద నవ్వినప్పుడు వీళ్ళు ఉట్టినే నిరాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభించారు, కానీ వీళ్ళకు తెలంగాణ రాదని చెప్పి ఆ రోజులలో చాలామంది చెప్పినారు. కానీ కాంగ్రెస్ ఎంపీస్ ఆ రోజులలో ఆ నిరంతరం ఉద్యమంలో పాల్గొని నిరంతరం పార్లమెంట్లో అందరు పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళకి నచ్చజెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వంలో ఎక్కువ మెజారిటీ లేకుండే, సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉండే, కానీ మెజారిటీ సరిగ్గా లేనందువలన కష్టమైంది. అప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి అందరు కూడా పార్లమెంట్లో 272 ఓట్స్ వేసినప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజులలో కూడా కష్టం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి దిద్దెల శ్రీధరబాబు, జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేస్తున్న అమరవీరులను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వ అధినేతల సూచనల మేరకు చాలా చక్కగా దోషల శైలు ఎల్బీ నగర్ గారికి 75,000 రూపాయలు, కొనుగోని ధరణి గారికి 75,000 రూపాయలు. విద్యార్థులందరూ సమయం మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీ ఏర్పాటు ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాం. ఇందుకు గాను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. FCDA ఆఫీస్ త్వరలో ప్రారంభించుకొని పరిపాలన ఇక్కడి నుంచే చేయబోతాం. హైదరాబాద్ నగర కేంద్రం నుండి వివిధ జిల్లాలను కలుపుతూ రేడియల్ రోడ్స్ నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఈ రేడియల్ రోడ్స్ ని ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ లను అనుసంధానిస్తూ నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన జిల్లాలోని మొట్టమొదటిగా 300 అడుగుల వెడల్పుతో 4,000 కోట్ల అంచనా వ్యయంతో ఇలాంటి మండలాల గుండా వెళ్తున్నది. రాబోయే కాలంలో ఈ ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి చెందగలవు. రైతు భరోసా, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం మొదటి ప్రాధాన్యతగా గుర్తించి వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పేరున సంవత్సరానికి ఎకరానికి 10,000 నుండి 12,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ యాసంగి సీజన్ గాను ఎకరాకు 6,000 చొప్పున 2,96,000 మంది రైతులకి 217 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ నుండి వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ శురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎస్పీ సునీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల కుటుంబాలను సత్కరించి విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి యోగక్షేమాల్ని తెలుసుకుంటూ వారిని అనంతరం పర్యావరణ కార్యకలాపంలో భాగంగా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు తలపెట్టిన జిల్లాలో ఇప్పటి వరకు 9 అంశాలు అనగా పరిశుభ్రత కానీ, ఆరోగ్యము, రహదారి భద్రత,
ఆన్లైన్ సంక్షేమ పథకాల అమలు, పిల్లల భద్రత, నో డ్రగ్స్ ప్రచారం, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించదలిచే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే కార్యక్రమంలో గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి దగ్గర కూడా, ప్రతి జిల్లాలో కూడా సంతోషం జరుగుతున్నది. మరి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిపి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందున్నది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మండలం తాడ్రాసి వారు కొండారెడ్డిపల్లె స్టేజ్ సమీప జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు బండపల్లి బాలరాజు, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు బండపల్లి రాజు తీవ్ర గాయాలతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. దశదిన కర్మ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా అత్యంత విషాదకరమైన సంఘటన. అయితే బండపల్లి బాలరాజు వాళ్ళ అమ్మ మల్లమ్మ అనే ఆమె గత 10 రోజుల కింద చనిపోవడం జరిగింది. ఆమె నిన్న దశదిన కర్మ జరిగే కార్యక్రమం ఉండే ఆడికి వచ్చిన చుట్టాలను, వాళ్ళ రిలేషన్, వాళ్ళ బంధువులను చూస్తుంటే చిన్న ఏజ్ వాళ్ళు, ఒక బాబుకు 30 సంవత్సరాలు, ఒక బాబుకు 28 సంవత్సరాలు. ఈరోజు వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ అక్కని కానీ, వాళ్ళ చెల్లెలు చూస్తుంటే ఆ కడుపు కోత అసలు తీర్చలేని సంఘటన ఇది. అందరికీ జరగడం చాలా అత్యంత విషాదకరమైన సంఘటన. కాబట్టి వారికి మా కుటుంబంకి వెళ్ళి కానీ, మా ఊరు సంఘటనకి వెళ్ళి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నా పేరు మీసాల స్వామి, పొంగూరు నివాసిని అయినటువంటి నేను గత 1 రోజుల కింద బండపల్లి మల్లమ్మ గారు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. నిన్న సోమవారం రోజు ఆమె 11 రోజుల సందర్భంగా నిన్న దినాలు చేయడం జరిగింది. దాని సందర్భంలో అతను వచ్చేటప్పుడు ప్రమాదవశాత్తు ఏదో అది అనుకోని సంఘటన వల్ల వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మాకు ఆ విషయం వచ్చేసి 4:30కు మాకు ఇంటిమేషన్ వచ్చింది. ఇంటిమేషన్ వచ్చిన వెంబడే మేము వచ్చేసి ఇది ఘటనా స్థలానికి వచ్చే వెంబడే ఇద్దరు విషాదం నింపి, ప్రతి కుటుంబంలో చాలా విషాదం నింపింది. అందరూ బండపల్లి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏంటంటే అంతా ఊర్లో ఏంటంటే విషాదాలు నెలకొన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలో నెంబర్ 1గా నిలిచిందన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గులాబీ సైన్యానికి, గులాబీ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2001లో గౌరవ కేసీఆర్ గారు గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ జచ్చుడు అనే నినాదంతో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలే, ఆంధ్ర పరిపాలన నుండి తెలంగాణ సంఖ్యలను విముక్తి చెందించాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి పొలిటికల్ సాధన ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పి అహింస మార్గంలో, గాంధేయ మార్గంలో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పుడు కూడా మొక్కవోని శ్రమతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. 14 సంవత్సరాలు అన్నం తిన్నారో, అటుకులు బుక్కినమో, నిద్రపోయినమో, నీడ కూసునమో, లేకపోతే రస్తారోకోలు, ధర్నాలు, అన్ని రకాల కార్యక్రమాలు. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ బిర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్జు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 2014 జూన్ 2వ తేదీన భారతదేశంలో
29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఎంతో మంది విద్యార్థులను, రైతులను, ఉద్యోగస్తులను స్మరించుకుంటూ మరి తెలంగాణ కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారికి వందన సమర్పణ పూలతోటి వారికి వందన సమర్పణతో వీరులను స్మరించుకుంటూ వారి ఆశయాలకు, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగడం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ తెలుగు న్యూస్.